ఈరోజు వాగ్దాన సందేశం నిర్గమకాండం 33:17 నీ మీద నాకు కటాక్షం కలిగినది. ప్రభువైన యేసుక్రీస్తు మాట దీవించునుగా. ఆమేన్. ప్రార్థన. ప్రభు ఈ వాక్యం దీవించి ఆశ్రయించి మాతో మాట్లాడి సాయించి యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం దేవుని యొక్క కటాక్షమును, తోడును, సన్నిధిని కోరుకొనిన మోషేతో దేవుడి మాట సెలవిచ్చును. నీ మీద నాకు కటాక్షం కలిగినది. దేవుని కటాక్షం నీ ఎడల చేయి కార్యములేమనగా, మొదటగా దేవుని కటాక్షం నీకు సంరక్షణ కలగచేయను. ఆదికాండం 19:19. రెండోది, దేవుని కటాక్షం నీకు సమృద్ధి కలగచేయను. నిర్గమకాండం 3:21. మూడోది, దేవుని కటాక్షం నీకు స్వతంత్రులుగా చేయను. 85వ కీర్తన 1 కటాక్షం అనగా దయ. నీవు దయకు పాత్రుడవు కావాలంటే దేవుని దృష్టిలో యథార్థవంతునిగా జీవించము. ఆయన తన కటాక్షం నీడలో చూపించి ఆయన నీకు మేలు చేయను. ప్రభువైన యేసుక్రీస్తు మాట దీవించునుగా. ఆమేన్. ప్రార్థన. ప్రభు ఈ మాటను దీవించి ఆశీర్వదించండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండునుగా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియజేయండి. మీ ప్రార్థన అవసరాలు మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.